దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే తన రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలం మనం. తాను ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలం మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు అన్నిటినీ ఆయన శిలువ మీద భరించి మనకి నూతన జన్మనిచ్చి, నూతన జీవితాన్నిచ్చి దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క మహాకృప మాత్రమే. కాబట్టి అటువంటి కృపను పొందుకున్న మనము శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదండి. ఒక మాట చెప్తాను, ఆలోచించండి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలుసుకున్నవాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడు.